ఇగో గాలి మోటార్లు ఎన్ని రకాలు? రెండు రకాలు. ఒకటి విమానం, ఇంకొకటి హెలికాప్టర్. ఇక హెలికాప్టర్లు అయితే పుట్టల మీద గుట్టల మీద ఏడైతే గాడ దిగుతుంది కానీ విమానం గట్ల కాదు. విమానం పక్క గాలి మోటార్ డిపోలోనే దిగుతుంది. ఎందుకంటే దానికి పెద్ద జాగ కావాలి. అయితే మనోళ్ళు బాగా ఆలోచన చేసి మొత్తం మీద విమానం నీళ్ళలో దిగేటట్టు చేసిర్రు. మరి గది నీళ్ళలో దిగిందా లేదా నడుమనే ఖరాబ్ అయిందా? ఇక చూద్దాం పార్రి. గిన్ని దినాలు మనము గాలి మోటార్లు గాలిలో తిరిగి సీదా గాలి మోటార్ డిపోలోనే దిగుతుండే. కానీ సెంట్రల్ సర్కారు చక్కగా ఆలోచన చేసింది. మళ్ళా ఎట్లయినా గాలి మోటార్ డిపోలోనే కాదు, సముద్రంలో అయినా నదులలో అయినా దిగాలే. ఎందుకంటే ఎప్పుడు ఏడ ప్రమాదం అయ్యేది తెలియదు. అందుకే ఎంబడే నీళ్ళలో దిగే ఉపాయం చేయాలని చెప్పి ఎన్నో దినాల సంది ఆలోచన చేస్తున్నారు. మళ్ళా మొత్తం మీద అయితే సర్కారు సక్సెస్ అయ్యింది. ఎందుకంటారా, హరిద్వారు గంగా బ్యారేజ్ మీద గాలి మోటారు గిట్లా విజయవంతంగా నీళ్ళలో దిగింది. మళ్ళా చూసిరు కదా, మంచిగా నీళ్ళ మీద నిలబడి ఉన్నది విమానము. ఇక విమానం దిగుడే కాదు, నీళ్ళకెళ్ళి మెల్లగా ముంగలి కొయ్యి గాలి కొయ్యింది. చూసిరు కదా, గాలి మోటార్ అంటే ఏడంటే ఆడ దిగుతుంది. కానీ విమానం అట్లా కాదు. ఇక గిట్ల నీళ్ళ మీద విజయవంతంగా దిగుడుతోని అందరూ ఫుల్ ఖుషి అవుతున్నారు. మళ్ళా ఎప్పుడన్నా పెద్ద ప్రమాదం అయితే ఎంబడే నీళ్ళల్లో విమానంను దింపొచ్చు, చాలా మంది ప్రాణాలు కాపాడవచ్చు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతుంది.